నోవాహు ఎవరు అని కనుక ఆలోచించినట్లయితే, నోవాహు గురించి రాయబడి ఉంటుంది, నోవాహు నీతిమంతుడు అని. ఆమేన్. దేవుడు లోకాన్ని సృష్టిని చేసిన తర్వాత, మనుషుల్ని చేసిన తర్వాత, మనుష్యులు విపరీతం అయిపోయారు. వారిలో చెడుతనం విపరీతం అయిపోయింది, వారిలో పాపం విపరీతం అయిపోయింది. వారిలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు దారుణంగా రోజు రోజుకి పెరిగిపోయినాయి. దేవుడు చేసినప్పుడట ఆదాము అవ్వలకి చెడు అనేది తెలియదంట అసలు. అలాగ చేశాడు. కానీ వారు ఎప్పుడైతే ఏదైనా తోటలో నుంచి బయటకు వచ్చారో చెడిపోయిన వారైపోయారు. అర్థమవుతుందా? దానికి ముందు దేవుడు నాశనం చేద్దాం అనుకుంటాడు ఈ లోకం అంతటిని, దేవుడు చేసిన సృష్టి అంతటిని కూడా నాశనం చేద్దాం అనుకుంటాడు. ఆ టైంలో ఎవరినైనా కాపాడదామా, ఎవరైనా ఉన్నారా, ఒక్కరైనా ఉన్నారా, నేను కాపాడుతాను అని అనుకొని చూసినప్పుడు లోకంలో ఎవ్వరు కనపడలేదంటండి. ఎవ్వరు కనపడలేదట. కేవలం నీవే నా ఎదుట నీతిమంతుడు అయి ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి. హల్లెలూయా. లోకం అంతా దేవుడు చూశాడు, లోకంలో అందరినీ దేవుడు చూశాడు. ఎక్కడ నీతిమంతులు కనపడలేదు. మీకు అర్థమవుతుందమ్మా? దేవుడు భూతద్దం పెట్టి చూసినప్పటికి కూడా నీతిమంతులు అనేవారు కనపడలేదు. అయితే దేవుడు అందరినీ నాశనం చేద్దాం అనుకున్నాడు. పెద్ద జలప్రలయాన్ని, సునామీని పంపించి, వర్షాన్ని పంపించి, ఏమండి, మొత్తం భూమి అంతటిని కూడా తుడిచిపెట్టేద్దాం అనుకున్నాడు. అయితే ఒక్క వ్యక్తి మాత్రం అక్కడ నీతిమంతుడిగా కనిపించాడు. ఆ వ్యక్తి పేరే నోవాహు. హల్లెలూయా. ఏం పేరండి ఆయన పేరు? ఏం పేరు? నోవాహు. నోవాహుకి అప్పుడు దేవుడు చెప్పాడు, నోవాహు ఇలా చేయి, నువ్వు ఒక ఓడ తయారు చేయి, ఆ ఓడలోనికి జంతువులన్నింటినీ కూడా ఎక్కించు అని చెప్పి 40 రోజులు పగళ్ళు రాత్రులు విపరీతమైన వాన కురిపించి భూమి అంతా నిండిపోయిందన్నమాట. భూములు, కొండలు, పర్వతాలు సహితము మునిగిపోయినాయంట. భూమి మీద అంత నీరు వచ్చేసింది అన్నమాట. మొత్తం అందరిని తుడిచిపెట్టేసింది. నోవాహు అతని కుటుంబం మాత్రమే రక్షించబడ్డారు. హల్లెలూయా. ఇది మనకు ఒక గొప్ప పాఠం. కుటుంబంలో దేవుడు ఒక్కరైనా ఉంటే ఆ కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడు. ఆమేన్. కుటుంబంలో దేవుని పేరట, దేవుని నామాన్ని స్మరించేవారు, దేవుని జ్ఞాపకం చేసుకునేవారు, దేవుని యొద్దకు వచ్చేవారు ఒక్కరున్నా సరే